జోవినా మేఘన్ థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జోవినా పక్షంగా దేవుడు తనని మనుషుల దయలో దేవుని దయలో ఎదుగులాగున తనని మంచి వ్యక్తిగా జ్ఞానవంతురాలుగా ఆమె జీవితంలో ఎదుగులాగున ఆమె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మిస్టర్ జోయల్ ఫ్రాంక్ అండ్ మిసెస్ హెప్సీ కీర్తన వారిరువురిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారిరువురు కూడా ఆ బిడ్డని పెంచడంలో దేవుడు తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించాలని, ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా వాళ్ళు కట్టబడాలని వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పుట్టినరోజు సెలబ్రేషన్కి చేసిన వెల్ విషర్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు చెప్తున్నాను. ఇంతకుముందు నా ముందు మాట్లాడిన గ్రీటింగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. జోవినా చిన్న పాప, 3 years బేబీ. సో మనం మాట్లాడే మాటలు తనకి అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఐ సీ లాట్ ఆఫ్ యంగ్ కపుల్స్ హియర్. చిన్న పిల్లలతో ఉన్న పీపుల్ని చూశాను. అఫ్కోర్స్ పాల్ రాపాక గారు కూడా నాకు చెప్పారు యంగ్స్టర్స్ ఉంటాము అని. సో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యం నుంచి క్రైస్తవ కుటుంబాలుగా మన బిడ్డల్ని ఎలాగ పెంచుకోవాలి అనే కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నేను మాట్లాడే మాటలు యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి ఆ కాంటెక్స్ట్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు చాలా సంవత్సరాల పాటు దాస్యత్వంలో ఉండి, కొంతకాలం అరణ్యంలో ఉండి, వాళ్ళు యోర్దాను నదిని దాటి వాళ్ళకి ప్రామిస్ చేసినటువంటి ఆ దేశంలోనికి వాళ్ళు ప్రవేశించిన తర్వాత సెటిల్ అయిపోయారు. చక్కగా ఇళ్ళు కట్టుకున్నారు, ద్రాక్ష తోటలు నాటుకున్నారు. దే స్టార్టెడ్ ఫార్మింగ్, దే స్టార్టెడ్ వర్కింగ్. చాలా ఫ్లరిష్ అవుతా ఉన్నారు. వాళ్ళకి కుటుంబాలు పెద్దయ్యాయి, పిల్లలు పుట్టారు. ఫ్రాంకీ, హెప్సీకి ఒక చిన్న బిడ్డ ఎలా కలిగిందో బహుశా ఆ కుటుంబాల్లో అదంతా ఒక యంగ్ జనరేషన్. అరణ్యంలో మోషే కింద నాయకత్వం కింద వచ్చిన కుటుంబాలన్నీ కూడా ఆ తరం గతించిపోయిన తర్వాత ఒక యంగ్ జనరేషను జాషువా లీడర్షిప్లో ఆ దేశంలోకి వచ్చింది. భారతదేశంలో కూడా చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు. యంగ్ జనరేషన్ ఉన్న కంట్రీ అంటారు మనది. వి సీ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్. అలాగే ఇశ్రాయేలీలో దాదాపు 60-70 మంది యంగ్ పీపుల్ ఉన్నటువంటి నేషన్. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి పిల్లలు కలిగారు. సో యంగ్ పీపుల్ జనరల్గా ఒక వీకెండ్ వచ్చినప్పుడు దే వాంట్ టు గో అవుట్, దే వాంట్ టు సెలబ్రేట్, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు న్యాచురల్. సో మేబీ అలాంటి ఫ్యామిలీస్ కొన్ని బయటకు వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో మనం హుస్సేన్ సాగర్కో లేకపోతే డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి కదా, గండిపేటకు అట్లా వెళ్తూ ఉంటాం పిక్నిక్ అవుటింగ్కి. ఇజ్రాయిల్స్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది రిసార్ట్ ఏంటంటే రివర్ జోర్డాన్. ఆ జోర్డాన్ దగ్గరికి వాళ్ళు ఫ్యామిలీస్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనపడతా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటా సడన్గా జోవి లాంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ అక్కడ ఒక వండర్ఫుల్ థింగ్ చూశాను. ఏంటంటే అది, ఐ సా సమ్ స్టోన్స్ దేర్, ఒక రాళ్ళు అలా పెట్టున్నాయి, వాట్ ఈస్ దాట్ అని అడిగింది. బైబిల్లో చాలా చక్కగా ఆ సందర్భాన్ని గురించి రాసింది. యెహోషువ 4వ అధ్యాయంలో మీ పిల్లలు వచ్చి ఈ రాళ్ళు ఏంటి, 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట
6వ వచనంలో, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు మీరేం చెప్తారు అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు అంటే, మీ పిల్లలకి మీరు చెప్పాలి ఏంటంటే, ఒకప్పుడు మేము ఈ యోర్దాను నదిని దాటి వచ్చాము. ఆ యోర్దాను నదిలో మధ్యలో ఉన్నటువంటి రాళ్ళని ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క రాయి తీసుకొని బయటకు వచ్చాము. 2 లొకేషన్స్లో రాళ్ళు నిలబెట్టారు. ఒకటేంటంటే జస్ట్ ఆ యాజకుల కాళ్ళు యోర్దాను నదిని తాకిన ఆ స్పాట్ ఉంది, అక్కడ నది సెపరేట్ అయింది. అక్కడ 12 రాళ్ళు పాతారు, మెమోరియల్ ఒకటి కట్టారు. ఆ తర్వాత నది దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళు బస చేసిన స్థలం ఉంది. ఆ బస చేసిన స్థలంలో కూడా ఒక 12 రాళ్ళని నిలబెట్టారు. సో ఆ యొక్క పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఈ రాళ్ళేంటి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు దాని గురించి చెప్పడానికి అవకాశం దొరికింది. అంటే దేవుడు ఒక చక్కని ప్రిన్సిపల్ని ఇక్కడ మనకి టీచ్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మనము పిల్లలకి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఏంటి ఆ ఎన్వైరన్మెంట్ అంటే, దేవుని గురించిన ఆసక్తి వాళ్ళకి పెరగడానికి, దేవుని గురించి వారితో మాట్లాడడానికి, దేవుని గురించిన విషయాలు వారికి వివరించడానికి మనము కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పాడు. ఎందుకు అక్కడ రాళ్ళని పెట్టమన్నాడు అంటే, దేర్ విల్ బి ఎ జనరేషన్ నెక్స్ట్ వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఎ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ పేరెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ చిల్డ్రన్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ దేర్ లైఫ్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి ఆపర్చునిటీస్ను పేరెంట్స్ సీజ్ చేసుకొని పిల్లలకి దేవుని గురించి చెప్పడానికి అవకాశాలు తీసుకోవడం అనేటువంటివి. ఏమని చెప్పుండుంటారు దేవుడి గురించి? ఒకసారి మీరు ఆలోచన చేస్తే, మీరు ఆ సిచ్యువేషన్లో ఉండుంటే ఏమని చెప్తారు? సో మెనీ థింగ్స్ యూ కెన్ టెల్ అబౌట్ కదా. దేవుడి యొక్క గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు ఎంత నమ్మదగిన వాడు నాన్న, నీకు తెలియదురా మేము ఎంత కష్టపడ్డాము, కానీ దేవుడు మాట తప్పడురా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మనకి ఈ ల్యాండ్ ఇస్తానన్నాడు, అందుకని ఈరోజు మనం ఈ ప్లేస్లో ఉన్నాము. దేవుని యొక్క గుణగణాల గురించి బైబిల్ ఎంత చక్కగా రాస్తాడంటే, యాకోబు పత్రికలో ఒక చాట రాసి ఉంటుంది ఏంటంటే, ఆయన మాట తప్పుడు, ఆయన యందు చంచలత్వము లేదంట. చంచలత్వం అంటే ఇప్పుడు ఒక మాట తర్వాత ఒక మాట, అట్లాంటి చంచలత్వం ఆయన దగ్గర లేదు. ఇంకా భలే చక్కగా రాస్తాడు తెలుగులో. భక్తుడు వివరించిన విధానము నాకు భలే నచ్చుతుంది. గమనము వలన కలుగు ఛాయ అయినను లేదు అంటాడు. అంటే ఒక లైట్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని పెట్టి మీరు మూవ్ చేస్తూ ఉంటుంటే షాడో మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి అంటే ఆ షాడోని బట్టి ఆబ్జెక్ట్ దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని అట్లా మనం అనుకోవచ్చు అన్నమాట. కానీ దేవుని దగ్గర ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆలోచన చేస్తుంటే అట్లా ఈవెన్ ఎ షాడో ఆఫ్ డౌట్ కూడా ఉండదు. గమనము వలన కలుగు ఛాయ కూడా ఉండదు. ఆయన మాట తప్పడు. అలాంటి నైజం కలిగిన వాడు దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ వే ఆఫ్ టెల్లింగ్ చిల్డ్రన్ కదా, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి, దేవుని యొక్క గుణగణాల గురించి. అండ్ ద అదర్ థింగ్, ఇంకొక విషయం ఏం చెప్పుండొచ్చు వాళ్ళు, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని గురించి, గాడ్స్ పవర్ గురించి. దేవుని ఎప్పుడు ఒక మూసలో పెట్టడానికి వీల్లేదు. మనం దేవుడు అంటే ఇలా పనిచేస్తాడు, దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఒక చట్రంలో బిగించి అర్థం చేసుకోకూడదు. చాలాసార్లు మనం అలా చేస్తాం. కానీ వెన్ యూ లుక్ ఎట్ అవర్ గాడ్, ఈజ్ నాట్ లైక్ దట్.
అది యోర్దాను నదిని దాటినప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవుడు ఎంత, ఆయన పేరే ఆశ్చర్యకరం. ఆయన ద వే హీ డీల్స్ విత్ పీపుల్ ఈజ్ సర్ప్రైజింగ్లీ వండర్ఫుల్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు చూస్తే అంటే వాళ్ళు పిల్లలతో ఎలా మాట్లాడి ఉంటారో అని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఆ సీన్లోకి వెళ్ళి, అరే మా డాడీ వాళ్ళు అంటే మోషే తరం వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు, అప్పుడు జరిగిన సీన్ ఎలా ఉంది, ఎక్సోడస్లో చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ నీళ్లు ఎలాగా సెపరేట్ అయ్యాయని. ఆయన ఒక గాలి వీచగా రాత్రంతా గాలి వీచింది అన్నాడు. మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో షిప్స్ పసిఫిక్ ఓషన్లో స్టామ్లో చిక్కుకున్న వాటి వీడియోస్ని చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క గేల్ వచ్చినప్పుడు, గాలి వీచినప్పుడు సముద్రము 3 నుంచి 4 మీటర్ల అలా పైకి లెగుస్తుంది. అంటే 16 to 20 feet పైన ఆ నీరు ఇలా మూవ్ అవుతుంది. అలా గాలి వీచినప్పుడు ఒక అలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు, అది గాడ్లా ఉంది. అగైన్ మళ్ళీ ఆ రోజు ఒక సైక్లోన్లో ఎలాంటి గాలి వచ్చిందో బహుశా అలా వచ్చి ఉండొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది నిర్గమకాండంలో. మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చింది, గాలి ఆ నీరు పక్కకి వెళ్ళింది, మళ్ళీ ఇంకొక 20 feet లేసింది, అది అలాగే నిలబడింది. అలా చివరికి అక్కడున్న వాటర్ అంతా సపరేట్ అయ్యి ఉంది, బురద ఉంది బాగా. సముద్రం కింద ఎంత బురదగా స్లషీగా ఉండి. కానీ బ్లోయర్ పెట్టినట్టు దేవుడు ఆ గాలికి వచ్చేటప్పటికి బై మార్నింగ్ ఏమైందంటే ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు నడుచుకుంటూ బయటకు వెళ్ళారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చింది. యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గాలి వస్తుందేమో, మా డాడీ వాళ్ళు చెప్పారు కదా ఫరో అప్పుడు అని అనుకొని బహుశా చూస్తూ ఉండొచ్చు. యంగ్ లీడర్ జాషువా, మోషే అయితే ఇలా ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం విడిపోయినట్లు యోర్దాను కూడా విడిపోద్దాం అనుకుంటుంటే దేవుడు అన్నాడు, మీరు సాగండి ముందుకే అన్నాడు. అరే ఎలా వెళ్ళాలి ప్రభు, ఎదురుగుండా నది ఉంది కదా, మేము ఎలా ముందుకు వెళ్తాము అంటే, నేను చెప్తున్నాను కదా, ముందు నా మాట ప్రకారంగా ముందుకు వెళ్ళండి. యాజకులు మందసం తీసుకొని ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అడుగు తడవదు, వాళ్ళు ముందుకు వెళ్తానే ఉంటారు. యు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ దేవుడు చెప్పాడు. యెహోషువ యాజకులతో చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆ నది దగ్గర ఇలా అడుగు పెట్టారు. ఐ కెన్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. ఆ నీళ్ళ కొంచెం అలా కిందకి వెళ్ళి నెక్స్ట్ ఇంకొక అడుగు వేశారు, ఇంకొక నీటి మట్టం తగ్గింది. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నారు, ఆ నీళ్ళు అలా ఆగిపోతూ ఉన్నాయి. నేను ఒక ఇరిగేషన్ ఇంజనీర్ కాబట్టి వాటర్ హైడ్రాలిక్స్ నాకు తెలుసు, ఎలా ఉండుంటుంది సీన్ అని. దేవుడు అక్కడ ఒక డ్యామ్ కట్టినట్టు, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినట్టు కట్టాడు. నీళ్ళు ఇంకా ఫ్లో అవటం లేదు, అటు నీళ్ళు ఇటు రావటం లేదు. ఆ లెవెల్ తగ్గిపోతా ఉంటే మధ్యలో నుంచి ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. జరిగింది ఏంటంటే అవతలంతా ఫ్లడ్డింగ్ అయిపోయింది. ఎందుకంటే ఫ్లో అవుతానే ఉంది కదా, నది కదా. అందుకని గట్లు పొంగి పైన అప్స్ట్రీమ్లో ఫ్లడ్స్ వచ్చినాయి. వీళ్ళు మటుకు హ్యాపీగా ముందుకి వెళ్ళిపోయారన్నమాట. అంటే ఏం అర్థమవుతుంది, చాలాసార్లు దేవుడిని మనం లిమిట్ చేస్తాం, దేవుడు ఇలా పని చేస్తాడు అలా చేస్తాడని. ఎవ్రీ టైమ్ హీ యాక్ట్స్ డిఫరెంట్లీ. మనం ఆలోచించిన విధంగా, మనం ఊహించిన విధంగా దేవుడు మన సమస్యలకి, మన ఎదురుగుండా ఉండేటువంటి గడ్డు పరిస్థితులకి పరిష్కారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యచకితులం అవుతుంటాం. మన మనసుకి గోచరం కాని విషయాల్లో ఎప్పుడు ఆయన ఒకలాగా బిహేవ్ చేయడు. పక్షవాయు కలిగిన వాడిని ఒకసారి పైనుంచి కిందకి దింపితే బాగు చేశాడు. రెండోసారి 38 సంవత్సరాల నుంచి వాడు ఎవడో అక్కడ పడి ఉంటే అతని దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆయన దగ్గరికి వేరే వాళ్ళు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి గుడ్డివాడిని చూసి ఆ గుడ్డివాడికి చూపు కలుగును గాక అన్నాడు. రెండోసారి చూపు కలుగును గాక అనలేదు ఆయన. ఆయన బురదని అతని కంటి మీద రాసి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఏమర్థమవుతుంది, దేవుని యొక్క వర్కింగ్ ఈజ్ ఆల్వేస్ సర్ప్రైజెస్ అస్. ఆశ్చర్యమైన రీతిలో ఆయన పనిచేస్తూ ఉంటాడు.
వాళ్ళ పిల్లలతోటి చెప్తా ఉన్నారు, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్స్ మిరాక్యులస్ పవర్, గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు మందసం ముందు వెళ్తూ ఉంది, దేవుని ప్రెజెన్స్ ఉంది మాతోటి, దేవుని యొక్క కవనెంట్, దేవుని యొక్క నిబంధన. పాత రోజుల్లో ఎవరైనా ఇద్దరు అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఒక జంతువుని వధించి దాన్ని ముక్కలుగా చేసి దాని మధ్యలో నుంచి మనిషి నడిచి వెళ్తాడు. దాని అర్థం ఏంటంటే, అరే నేను కనుక మాట తప్పితే నన్ను నరికి ముక్కలు చేయని అర్థం అన్నమాట. అబ్రహాం తోటి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఒక జంతువుని దహన బలిగా ఇచ్చి, ఆ కళేబరం అలానే ఉంది. ఆ రోజంతా వెయిట్ చేస్తూ ఉన్నాడు, పక్షులు అవి వాళ్తూ ఉంటే దాన్ని తోలుతూ ఉన్నాడు. సాయంకాలం అయిన తర్వాత దేవుడు తనతోటి ఒక నిబంధన చేశాడు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చెందిస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని చెప్పి మాట్లాడిన తర్వాత దేవుడు ఆ యొక్క కళేబరం ఖండాల మధ్య నుంచి నడిచి వెళ్ళాడు అని రాసింది. ఆ యొక్క జంతువు అంతా కూడా అగ్ని చేత ఆహుతైంది, దహన బలిగా మారింది. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నా నిబంధనని మీరితే ఇలా అవుతుంది నాకు అన్నట్లుగా అది అర్థమవడానికి అబ్రహాంకి ఆ విధంగా ఒక కవనెంట్ అంటాం దాన్ని, నిబంధన చేశాడు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. దేవుడు మాట తప్పని వాడు. గాడ్స్ కవనెంట్ అండ్ గాడ్స్ డెలివరెన్స్. ఎంతమంది అండి, హిజ్జీలు, హివ్వీలు, పెరిజీలు, కనానీలు, అలా రకరకాల మంది ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేశాడు. గాడ్స్ డెలివరెన్స్. మా ఒబీడియన్స్, దేవుడు ముందుకు వెళ్ళమన్నాడు, వెళ్ళారు మా యాజకులు. సో దీస్ ఆర్ ద థింగ్స్, సర్టన్ థింగ్స్ పిల్లలకి ఆ తల్లిదండ్రులు చెప్పడానికి. ఎందుకు? బికాస్ దో స్టోన్స్ ఆర్ దేర్. ఈ రాళ్ళు ఎందుకు అడిగినప్పుడు ఇన్ని విషయాలు దేవుని గురించి చెప్పడానికి ఉంది. దట్ ఈస్ వై గాడ్ మేడ్ దెమ్ టు ఎరెక్ట్ దో స్టోన్స్, సో దట్ దెర్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు టెల్ అబౌట్ గాడ్ టు అవర్ చిల్డ్రన్. Now, what are the stones today we can erect? మన జీవితాల్లో, మన ఫ్యామిలీస్లో మన పిల్లలకి అడగడానికి, డాడీ వాట్ ఆర్ ది స్టోన్స్ అని అడగడానికి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ డూ. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే ఫ్యూ థింగ్స్ చెప్తాను నేను. ద ఫస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, ద ఆపర్చునిటీ దట్ వీ కెన్ టేక్, పిల్లలకి దేవుని గురించి చెప్పడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నెగ్లెక్టెడ్ జ్యువెల్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. మా చిన్నతనంలో, అంటే మా తల్లిదండ్రులు ఉండే తరంలో నాకు బాగా గుర్తు, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, మేబీ 5th క్లాస్ 6th క్లాస్ అట్లా చదువుతున్నప్పుడు, వెన్ ఐ గో అరౌండ్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 7-7:30 కల్లా, వెనెవర్ దేర్ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌస్, ఆ లైన్లో ఏదన్నా క్రిస్టియన్ హౌస్ ఉందంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఒక క్రైస్తవ కుటుంబం ఉందని. ఎందుకో తెలుసా? సాయంకాలం 7 గంటలకు అయిన తర్వాత ఈ సాయంకాలమున అని పాట అందుకునేవాళ్ళు. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టిపికల్ సాంగ్స్. ప్రతి క్రైస్తవ కుటుంబంలో సాయంకాలం ఖచ్చితంగా ప్రార్థన ఉంది. దట్ ఈస్ ద బెంచ్ మార్క్. అసలు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది అనే ఐడెంటిఫికేషన్ ఏంటంటే, దేర్ యూస్ టు బీ ఎ ఫ్యామిలీ ప్రేయర్. అయితే నాకు పెళ్ళయి పిల్లలు వచ్చేటప్పటికి మా జనరేషన్లో ఫ్యామిలీ ప్రేయర్ అనేది మిస్ అయిపోయింది. ఏమైందో తెలుసా? ఆ టైంకి ఇంట్లో ఒక ఇడియట్ బాక్స్ వచ్చింది. సో హోల్ పీపుల్, ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ మిస్సింగ్. 7 గంటలకల్లా చిత్రహారు, న్యూసు, స్పోర్ట్సు, అన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్స్. మన డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేటప్పటికి దేర్ వాజ్ నో ప్రేయర్. ప్రేయర్ ఈజ్ గాన్. ఫ్యామిలీ ప్రేయర్ అనే కాన్సెప్టే పోయింది. సో నేను నా భార్య ఎలాగా తిరిగి యూ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ఫ్యామిలీ అని మేము ఆలోచన చేసినప్పుడు, దెన్ వీ థాట్ దట్
ఎందుకంటే నా ఉద్యోగాన్ని బట్టి ఐ యూస్ టు కమ్ వెరీ లేట్ ఆఫ్టర్ 8:30. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు బై ద టైమ్ ఐ యూస్ టు కమ్ వాళ్ళు నిద్రకి వెళ్ళిపోయాము. ఆ టైంలో ప్రేయర్ అని కూర్చోబెడితే సాధ్యపడదు. సో మేమేం చేశామంటే వీ డిసైడెడ్ యాజ్ ఎ ఫ్యామిలీ, వెన్ షుడ్ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ప్రేయర్? వీ మస్ట్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. దట్ ఈస్ వేర్ యూ కెన్ ఇంపార్ట్ knowledge about God. Without family prayer, you cannot do. Sunday school is not an alternate. వారానికి ఒకసారి తింటే ఏం సరిపోద్ది? ఎవ్రీ డే ఎ పేరెంట్ షుడ్ టేక్ టైం. ఏం తింటున్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఎంత శ్రద్ధ వహిస్తాం కదా. ఆ పిల్లవాడికి దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత లేదా మనకి? దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్. మార్నింగ్ 6 o'clockకి నా వైఫ్ డిసైడ్ చేసింది దట్ ఈజ్ అవర్ ఫ్యామిలీ టైం, ఆ ఫ్యామిలీ ప్రేయర్ టైం అని చెప్పి. ఆమె లేచిపోయేది, నేను కొంచెం లేట్గా లేచినా ఆమె లేచి పాటలు పాడేసేది, పిల్లల్ని లేపేసేది. రాత్రే వెజిటబుల్స్ అని కట్ చేసుకునేది, వాళ్ళ స్కూల్ బాక్స్కి లేట్ అవ్వకూడదని. అన్నీ రెడీ చేసుకొని ఎట్ ఎనీ కాస్ట్ మేము అనుకున్న షెడ్యూల్ టైంకి వీ మస్ట్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. చిల్డ్రన్ బైబిల్ ఉండేది, జెనసిస్ నుంచి పిక్చర్స్ స్టోరీస్ ఉండేది. బై ద టైం పిల్లలకి మంచి వయసు వచ్చేటప్పటికి బైబిల్ మీద మ్యాక్రో పిక్చర్ ఫ్రమ్ జెనసిస్ టు ఎపిజిల్స్ అన్నీ కవర్ చేయగలిగాం. బైబిల్ గురించిన నాలెడ్జ్ సంపూర్ణంగా అందించడానికి చాలా సహాయం చేసింది. అండ్ వెన్ దే ఆర్ అడాలసెన్స్లోకి వచ్చేటప్పటికి దెన్ వీ స్టార్టెడ్ మెడిటేటింగ్ ప్రావర్బ్స్. ఒక్కొక్క ప్రావర్బ్లో కొంత పోర్షన్ తీసుకొని ఫ్యామిలీ ప్రేయర్లో చదివినప్పుడు వాళ్ళకి అన్ని రకాలైన నాలెడ్జ్ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ ఆర్ అషేమ్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సెక్షువాలిటీ, కానీ సెక్షువల్ ప్యూరిటీ ఎంత ఇంపార్టెన్సో చాలా చక్కగా ఉంటుంది సామెతల్లో. యూ నీడ్ నాట్ బి అషేమ్డ్, యూ కెన్ జస్ట్ రీడ్ దట్ పోర్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్, హౌ బ్యూటిఫుల్లీ యూ కెన్ కన్వే ఆర్ కమ్యూనికేట్ ద వాల్యూస్ from word of God. Psalms, Proverbs, these are the things that we have taken time. పిల్లలు 15 years వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ 6 years their personality development, I'll talk about it a little later, but 6 to 15 years, that is the time where you give spiritual inputs. If you miss that time, you will never be able to give any inputs afterwards. ఇండిపెండెన్స్ వస్తుంది, టీనేజ్లోకి వచ్చిన తర్వాత they will not be able to receive any inputs. చాలా కష్టం అవుతుంది. ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, అన్న మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాడు, లేకపోతే డిగ్రీ చేస్తూ ఉన్నాడు అన్న, వీడు మాట వినటం లేదు, వీడి సబ్జెక్ట్స్ మిగిలిపోయినాయి, వీడికి కొంచెం గాస్పుల్ చెప్పండి, వీడికి దేవుని గురించి చెప్పండి అంటే, ఐ హ్యావ్ సో మచ్ పిటీ ఆన్ దెమ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్ చైల్డ్ ఎట్ దట్ స్టేజ్. చేయాల్సిన వయస్సు ఇట్ ఈస్ బిట్వీన్ 5 to 15. మీ పిల్లవాడు జూనియర్ ఇంటర్కి వెళ్ళక ముందు మౌల్డ్ అవ్వకపోతే యూ ఫర్గెట్ అబౌట్ దట్ చైల్డ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. ఇఫ్ యూ మిస్ దట్ ఆపర్చునిటీ, యూ మిస్ ద బస్. ఎంత మనం పిల్లలకి చాలా జాగ్రత్తగా దేవుని గురించినటువంటి విషయాలు, విలువలు, ఆయన ప్రమాణాలు, దేవుని వాక్యంలో అనేకమైన విషయాలు ఒక సిస్టమేటిక్గా తల్లిదండ్రులు బోధించాలి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్. పేరెంట్స్ ఆర్ ద ప్రైమరీ ఇన్పుట్ ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దిస్ ఈజ్ వన్ థింగ్, ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెన్స్ ఇంతకంటే నేను స్ట్రెస్ చేయలేను. ద సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకొక స్టోన్ ఏంటంటే సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అంటారు. సెలబ్రేటింగ్ మైల్ స్టోన్స్ అంటే there are several milestones in our life, like today what we are doing, this is the birthday, is a milestone. జీవితం అనే సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రతి బర్త్డే ఒక మైల్ స్టోన్. మన వెడ్డింగ్ యానివర్సరీస్, లేకపోతే పేరెంట్స్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన డే, కానీ డే ఆఫ్ బ్యాప్టిజం కావచ్చు,
దేవుడు మనల్ని హీల్ చేసిన ఒక పర్టికులర్ డే అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆర్ సర్టన్ స్పెషల్ అకేషన్స్ ఇన్ అవర్ లైఫ్. సీజ్ దోస్ ఆపర్చునిటీస్. పిల్లలకి ఇన్పుట్ ఇవ్వడానికి, అలాంటి అకేషన్స్ని సెలబ్రేట్ చేయడానికి టైం తీసుకోండి. ఫర్ సెలబ్రేటింగ్ దిస్ బర్త్డే, పర్హాప్స్ యూ మే బీ టేకింగ్, యూ మైట్ హ్యావ్ టేకెన్ a month's time to whom to invite, what is the menu for dinner, what are the who is the speaker, and what are the things. That's wonderful, because you create memories for a lifetime. That's wonderful. But more than that, ఈ ఆపర్చునిటీస్ని సీజ్ చేసుకోవాలి పిల్లల కోసం. ఇలాంటి ఆపర్చునిటీస్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ఉంది బైబిల్లో. మోషే ప్రార్థన చేస్తాడు, మా దినాలు లెక్కించటం మాకు నేర్పించండి అని. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అరిథమెటికల్, నాకు 3 years వచ్చినాయి, 4 years వచ్చినాయి అని లెక్క పెట్టడం కాదు దినాల్ని. వాట్ డస్ ఇట్ మీన్? గ్రీక్లో కైరోస్ అని, క్రోనస్ అని ఉన్నాయి. తెలుగులో అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ వొకాబులరీ. సో సమయం అంటాం. సమయం కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది, టైం కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఆ ఆపర్చునిటీస్ని సీజ్ చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అంటే సమయం ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. దేనికోసం? బర్త్డే ఈజ్ వన్ మైల్ స్టోన్, ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ ఈజ్ అ మైల్ స్టోన్ వేర్ యూ లుక్ బ్యాక్, యూ పాజ్ అండ్ లుక్ బ్యాక్ అట్ యువర్ లైఫ్. ఒకసారి వెనక్కి తిరిగి, హౌ గాడ్ హెల్ప్డ్ మీ, దేవుడు ఎలా సహాయం చేశాడు, అలా జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చేసిన ఉపకారాలను దేన్ని నేను మర్చిపోను అంటాడు. ఎందుకు అంటాడు ఆ మాట? మనం మర్చిపోకుండా ఆయన చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీస్ మెమరీస్ ఆర్ యాక్ట్ లైక్ ఎ ఫ్యూయల్ ఫర్ ఫేసింగ్ ప్రజెంట్ ఛాలెంజెస్ ఆర్ ఫ్యూచర్ ఛాలెంజెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. దేవుడు మన జీవితాల్లో చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు టైం తీసుకొని, కొన్ని యానివర్సరీ అప్పుడు కానీ, బర్త్డే అప్పుడు కానీ, వాట్ ఎవర్ అకేషన్ ఇట్ ఈస్, ఈ అకేషన్లో పిల్లలకి దేవుడి గురించి ఎలా చెప్పాలి. మ్యారేజ్ వచ్చింది, మీ అమ్మని ఎలా పెళ్లి చేసుకున్నాను, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసిగా ఉండడం ఎలాంటి అవసరము, ఇలాంటి ఇన్పుట్స్ ఎవరిస్తారు? చిన్నప్పటి నుంచి కనుక అలాంటి విలువల్ని కనుక ఇంపార్ట్ చేసినప్పుడు, ఇలాంటి అకేషన్స్లో న్యాచురల్గా మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు, అవి ఎంత ఇంపాక్ట్ ఉంటాయంటే పిల్లల మీద, దే విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దట్. వాటికి అటు ఇటు అడుగులు వాళ్ళకి పడవు. ఎంత ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా వాళ్ళు బయట జీవిస్తారు అనేది మనం చూస్తాం తర్వాత జీవితంలో. ఉపకారాన్ని మర్చిపోకూడదు. వీ షుడ్ టేక్ టైం. మేబీ బర్త్డే అయిపోయిన తర్వాత, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయిన సరే కదా, టేక్ టైం అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ స్మాల్ వర్డ్స్ హౌ జీసస్ ఈజ్ కైండ్. ఆయన ఎలాగ నీకు మేలు చేశాడు అనే విషయాల్ని మనం చెప్పినప్పుడు పిల్లలకి అవి రేపొద్దున పనిచేస్తాయి, ఫ్యూయల్ లాగా ఉంటాయి వాళ్ళ ఛాలెంజెస్లో. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. డేవిడ్ ఆర్డినరీ షెపర్డ్ బాయ్, తను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సడన్గా ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. ఏం చేశాడు? అరే నా గొర్రె పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు, దాని మీద ఎగబడ్డాడు. ఎలుగుబంటి వల్లూక పట్టు అంటారు, ఆ పట్టుని మించిన పట్టు పట్టాడు దావీదు. అది ఆయన దావీదు చేతులు చచ్చిపోయిందంట ఎలుగుబంటి. అండ్ ఎలుగుబంటే కాదు, ఒకసారి సింహం వచ్చి, సింహం జనరల్గా వేటాడదు, ఓన్లీ ఆకలిసినప్పుడే. అంత ఆకలి మీద ఉండి ఒక గొర్రెపిల్లని పట్టుకున్నప్పుడు దాని మీదకి వెళ్ళాడు మనోడు దావీదు. వెళ్ళి సింహాన్ని, అది గాండ్రిస్తుంటే దాన్ని నోటు పట్టుకొని ఇచ్చాడంటే దట్ ఈస్ గాడ్స్ స్ట్రెంగ్త్. డిపెండ్ అయ్యాడు దేవుడి మీద. కానీ హీ నెవర్ ఫర్గెట్ దోస్ థింగ్స్. ఎట్లా మనకి 103 సామ్లో కనపడుతుంది కదా, నీవు చేసిన ఉపకారాలని దేన్ని మర్చిపోను. హీ రిమెంబర్డ్ దోస్ థింగ్స్. ఏమైంది తనకి ఫ్యూచర్లో? వన్ డే ద ఎంటైర్ నేషన్ వాజ్ ట్రెంబ్లింగ్ బిఫోర్ ఎ మ్యాన్.